హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వివో అయితే మనకి వివో V60 ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది దగ్గర నుంచి చాలా హైప్ అయితే వచ్చింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏదైతే చైనాలో ఉందో ఆరిజిన్ వాయిస్ దాన్ని తీసుకొస్తారేమో అయితే అనుకున్నారు. అంటే మొత్తంగా ఆరిజిన్ వాయిస్ కాదు, కొంచెం పంట చాయిస్ ఆరిజిన్ వాయిస్ రెండు మిక్స్డ్ గా అయితే తీసుకొస్తాం అనుకున్నారు. కానీ అది రూమర్స్ లాగే మిగిలిపోయాయి. ఇందులో మనకి ప్రెసెంట్ అయితే పంట చాయిస్ తోనే రన్ అవుతుంది. ఎలాంటి ఆరిజిన్ వాయిస్ అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. ఫ్యూచర్ లో అప్డేట్ రూపంలో ఏమైనా ఇస్తారేమో చూడాలి. ప్రెసెంట్ అయితే ఆరిజిన్ వాయిస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా మనం ఈ వివో V60 యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వెళ్లే ముందు క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. ఎవరైతే అండర్ 40,000 బడ్జెట్లో ఒక పర్ఫార్మెన్స్ ఫోన్ తీసుకోవాలనుకున్నారో, అంటే మీరు ఎక్కువగా గేమ్స్ కానీ లేదంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయ్యే టాస్క్ కానీ చేస్తూ ఉంటే వాళ్ళైతే ఈ ఫోన్కి దూరంగా ఉండండి. ఇది కంప్లీట్లీ కెమెరా ఓరియంటెడ్ ఫోన్ అనమాట. మామూలుగా వీళ్ళు V సిరీస్ తీసుకొచ్చి కెమెరా సెంట్రిక్ ని టార్గెట్ చేసి, సో మీరు పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ ఫోన్ కొంచెం దూరంగా ఉండండి. ఇంకా బడ్జెట్లో ఈ వివో V60 కాకుండా ఇంకేదైనా ఫోన్స్ ఉన్నాయా అంటే వివో నుంచి ఒక ఫోన్ ఉంది, అది ఆల్రౌండ్ ఫోన్ అనమాట. అది నేను వీడియో లాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ వివో V60 ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఈ మొబైల్ ని 4 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇంకా బేస్ మోడ్ 8GB 128GB మోడ్ వచ్చేసి 36,999 రూపీస్ అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ లో తీసుకుంటే మీరు 10% ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంటుంది HDFC అలానే యాక్సిస్ బ్యాంక్ నుంచి, లేదంటే ఎక్స్చేంజ్ బోనస్ కింద అయితే కూడా మీకు ఆఫర్ వస్తుంది. ఇంకా మీకు కొన్ని ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు ఫస్ట్ లో తీసుకుంటే 1 year ఎక్స్చేంజ్ వారంటీ అయితే వస్తుంది. కొన్ని మీరు వివో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అఫిషియల్ వెబ్సైట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రీ బుకింగ్ అయితే ప్రెసెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు ఫస్ట్ సేల్ కావాలంటే 19th August 2025 నుంచి అయితే సేల్లోకి రానుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్ కి వర్తా కాదా, అలానే దీని యొక్క స్పెసిఫికేషన్స్, అలానే ఆ ప్రెసెంట్ మార్కెట్ లో దీని కాంపిటీషన్ ఫోన్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టాని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నాను సేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఈ వివో V60 యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే HDR10 ప్లస్ 1500 nits హై బ్రైట్నెస్ కూడా ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 5000 nits వరకు అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అలానే ప్రాసెసర్ అబ్జర్వ్ చేసుకుంటే Snapdragon 7 Gen 4 అయితే వస్తుంది. అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కూడా బేస్ మోడల్ నుంచి LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. మీరు మీడియం గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ హెవీ యూసేజ్ చేయనప్పుడు గేమ్ థ్రోట్లింగ్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం మెయిన్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX776 సెన్సార్ అయితే వస్తుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకొకటి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే తీసుకొచ్చారు. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క సెన్సార్ చూసుకుంటే సోనీ IMX882 సెన్సార్ అయితే ఉంటుంది. ఈ టెలిఫోటో మనకి 3x ఆప్టికల్ జూమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే 100x డిజిటల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఒకటి ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ గ్రూప్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. దీని సెన్సార్ అయితే మెన్షన్ చేయలేదు. ఇంకా అన్ని కెమెరాస్ కూడా మనకి జేస్ పార్ట్నర్షిప్ తో అయితే వస్తున్నాయి. ఇంకా వీడియో రెజల్యూషన్ కూడా చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి 4K 30 FPS సపోర్ట్ అయితే ఉంది. మనకి ఎప్పటి నుంచో తెలుసు, మామూలుగా V సిరీస్ ఫోన్స్ అంటే కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అయితే తీసుకొస్తారు. కొంచెం పర్ఫార్మెన్స్ అటు ఇటు అయితే అవుతుంది, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ కాబట్టి ఎక్కువగా కెమెరాస్ ఫోకస్ చేసి అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇందులో బ్యూటీ ఏంటంటే మెయిన్ కెమెరాలోనే కాకుండా టెలిఫోటో కెమెరాలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీ, అలానే 90 watts ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అలానే IP రేటింగ్ విషయానికి వస్తే ఇందులో మనకి IP68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే అప్డేట్స్ విషయానికి వస్తే కూడా ఇందులో మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అలానే ఫంటెచ్ OS 15 అయితే సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 4 years Android అప్గ్రేడ్స్, అలానే 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. సో ఇవి కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క అడిషనల్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క అడిషనల్ ఫీచర్స్ సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే వివో X200 FE రీసెంట్ గా లాంచ్ అయిందో ఆ ఫోన్ లో ఉండే AI ఫీచర్స్ అన్ని కూడా ఇందులో అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఇందులో AI 4 పోర్ట్రేట్ అనేది ఉంటుంది. అది మీకు వివో X200 సిరీస్లో ఉంటుంది. అది దీంట్లో కూడా ఈ ప్రెసెంట్ ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఇది ఒక్కటే అని కాదు, చాలా AI ఫీచర్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా అలానే ఇందులో డ్యూయల్ స్పీకర్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. అలానే మీకు డిస్ప్లేలో కూడా డాల్బీ విజన్ అలాంటి సపోర్ట్ అయితే ఏం లేదు. సో ఇవి ఈ వివో V60 యొక్క కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు మనం కంక్లూజన్కి అయితే వద్దాం. ఈ వివో V60 ఫోన్ ఎవరు తీసుకోవచ్చు అంటే, మాకు స్ట్రిక్ట్గా అండర్ 38K అంటే అండర్ 40K బడ్జెట్లో ఒక మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటే అది కూడా వివో నుంచి, అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు, వివో V60 ఫోన్ని. అలా కాదు మేము ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనుకుంటే మాత్రం మీరు 50,000 బడ్జెట్లో వివో X200 FEకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అది చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది అక్కడ. అలా కాదు, అండర్ 40K బడ్జెట్లోని ఈ వివో V60 కాకుండా వేరే కాంపిటీషన్ ఫోన్స్ ఏవేవో నేను చూసుకుంటే మనం ఒప్పో Reno 14 సిరీస్ అయితే ఉంది. కెమెరా సెంట్రిక్ ఫోన్స్ గురించి మాట్లాడుతున్నాయి, ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా తీసుకొచ్చింది కాదు కాబట్టి, మెయిన్గా కెమెరాస్ ఫోకస్ చేసి తీసుకొచ్చారు కాబట్టి. సో మనం దాని కాంపిటీషన్గా చూసుకుంటే ఒప్పో Reno 14 సిరీస్ అయితే తీసుకోవచ్చు. అలా కాకుండా మా కెమెరాస్ పర్ఫార్మెన్స్ రెండు బాగుండి
ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం మీరు వివో T4 అల్ట్రాకి అయితే వెళ్ళిపోవచ్చు. అది అండర్ 35K బడ్జెట్లో అయితే వస్తుంది. మీరు ఆ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు అందులో ప్రాసెసర్, కెమెరాస్, డిస్ప్లే అన్ని ఓవరాల్గా అయితే బాగుంటుంది. మీరు ఆ ప్రైస్ బడ్జెట్లో అదైతే చూస్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పిన వివో ఫోన్ కూడా ఇదే అనమాట. ఒక ఆల్రౌండ్ ఫోన్ అని అయితే చెప్తాను. అది ఇదే అనమాట, వివో T4 అల్ట్రా. సో ఇంకా మీరు మీ కేటగిరీ వైజ్ అయితే చూస్ చేసుకోవచ్చు, మీకు ఏ ఫోన్ సూటబుల్ అవుతుందో. సో ఇది ఫ్రెండ్స్ వివో V60 యొక్క హానెస్ట్ రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఎవరైనా అండర్ 40K బడ్జెట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.